ఒకప్పుడు హరిత విప్లవానికి బాటలు వేసిన గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అవినీతి రంగు పులుముకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు పదోన్నతులు, బదిలీలు, కొత్త ఉద్యోగుల నియామకాల్లో నియమ నిబంధనలను బుట్టదాఖలు చేసి కోట్లు దండుకుంటున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నంద్యాలకు చెందిన ఎన్ వెంకటేశ్వర రెడ్డి, జి వెంకటేశ్వరరావుతో సహా పలువురు విజిలెన్స్ డీజీ, గుంటూరు ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఖాళీల సంఖ్యతో పని లేకుండానే 30 మందికి సీనియర్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా వర్సిటీలోని కీలకమైన వ్యక్తి భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వర్సిటీ పరిధిలో 300 మందిని బదిలీ చేశారు. వారిలో కొందరు బదిలీలు రద్దు చేసేందుకు, వేరే చోట పోస్టింగ్ ఇచ్చేందుకు కోటి వరకు నగదు చేతులు మారింది. ఇక తిరుపతి వ్యవసాయ కళాశాలకు కేవలం 5 సూపరింటెండెంట్ పోస్టులు మాత్రమే మంజూరు కాగా అక్కడ 14 మందిని నియమించి 50 లక్షల వరకు బహిరంగంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నారు. వర్సిటీ ప్రాంగణంలో కొత్తగా నిర్మితమైన ఐఏబీ భవనం ప్రారంభోత్సవం తర్వాత విశ్వవిద్యాలయం నిధుల నుంచి 15 కోట్ల వరకు డ్రా చేసి దానిలో 15% నిధులు ముడుపుల కింద తీసుకున్నారు. దీనికి గాను వర్సిటీకి చెందిన కీలకమైన వ్యక్తి తన చెప్పు చేతల్లో ఉండే మరో వ్యక్తిని తగిన అర్హత లేనప్పటికీ ఎస్టేట్ అధికారిగా నియమించారు. వర్సిటీకి చెందిన 9.50 కోట్ల నిధులు లామ్ ఫామ్లోని కెనరా బ్యాంకు నుంచి యూనియన్ బ్యాంకుకు మార్చారు. విశ్వవిద్యాలయ ఆర్థిక కమిటీ అనుమతి లేకుండానే ఇది జరిగిపోయినట్లు గుర్తించారు.